హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ సండే నేను ఏం చేశానో, బయటికి ఎక్కడికి వెళ్ళామో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సండే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వంట అయితే ఇక్కడ చేస్తున్నాను. మా హస్బెండ్ చికెన్ తెచ్చారు, ఇంకా బిర్యానీ కూడా చేస్తున్నాను. సండే అనుకుంటాం కానీ సండే కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఏ రోజు మనకి రెస్ట్ అనేది ఉండదు. సండే ఇంకా పనులు అనేవి ఎక్కువ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవటము, పిల్లలు అయితే స్కూల్కి వెళ్తే కొద్దిగా రెస్ట్లా ఉంటుంది. పిల్లలు సండే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా పని ఎక్కువగా ఉంటుంది. పిల్లలన్నీ ఆడి బొమ్మలు అనేవి కింద పడేయడం ఇవన్నీ చేస్తుంటారు, ఎక్కడవక్కడ ఉంటాయి. ఇంకా సండే రోజు నేను లేటుగా లెగటము, ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేయించడము, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడము ఇవన్నీ కూడా అవుతాయి. సండే కూడా నాకు ఎక్కువగానే పని ఉంటుంది, కానీ నేను సండే లేటుగా లెగుస్తాను కాబట్టి పని అనేది ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా వంట అయిపోయేలాగా 12 కల్లా పూర్తి చేసేస్తాను వంట అనేది. ఇంకా 12-12:30 కల్లా వంట అనేది అయిపోతుంది. ఎక్కడ కూడా కూర్చోకుండా పని చేస్తే పని అనేది ఫాస్ట్గా చేసేయచ్చు. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. నేను ఇక్కడైతే చికెన్ని శుభ్రంగా కడిగి చికెన్ అయితే తాలింపు వేస్తున్నాను. చికెన్ అయితే కూర వండుతున్నాను. ఒక పక్క వెజిటబుల్ బిర్యానీ కూడా చేస్తున్నాను. ఇక్కడ చికెన్లోని పసుపు తాలింపు వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మూతను పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ కూడా బిర్యానీకి ఇంకా చికెన్కి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటాను. డైలీ రొటీన్ నా యాక్టివిటీస్ ఇలాగే ఉంటాయి. పిల్లల్ని చూసుకోవటము, ఇంట్లో పనులు అనేవి చేసుకుంటాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయటము, సండే ఇంకా పిల్లల యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్టలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సండే బట్టల పని ఇవన్నీ కూడా ఉంటుంది. ఒక పక్క వాషింగ్ మిషన్ వేయటము, ఒక పక్క కిచెన్లోని పనులు అనేవి చేసుకుంటాను. పిల్లలు అలర్ట్ చేస్తుంటారు. పిల్లలనేమో ఒక పక్క వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా చూడటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సండే రోజు ఇంకా పిల్లల అల్లరి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉండటం వల్ల. ఇదైతే చికెన్ మగ్గుతుంది, ఒక పక్క ఏమో బిర్యానీ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు అనేది వేస్తున్నాను. ఈ తాలింపు అనేది వేగిపోతే రైస్ కూడా వేసేసుకొని ఒక గ్లాస్ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను, ఇలా వేసుకున్నాను. ఒక పక్క అయితే చికెన్ ఫ్రై అవుతుంది. చికెన్ అయితే ఇలా ఫ్రై అవుతుంది. దీంట్లోని మసాలా అయితే వేయించేసి వాటర్ అనేది వేసేసుకున్నాను. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికేంత వరకు. సండే కూడా బోల్డన్ని పనులు ఉంటాయి. సండే ఏ రోజు మనకి ఖాళీ అనేది ఉండదు. ఇంకా సండే అనేది ఇంకా ఏదో ఒకటి మనం చికెను ఇంకా బిర్యానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా పని ఎక్కువగానే ఉంటుంది. సమ్మర్కి ఇంకా ఎండకి ఇంకా కిచెన్లోనే ఉండి పని చేయడం అంటే ఇంకా చాలా చెమటలతోటి విసుగ్గా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. కిచెన్లోని పనులన్నీ చేసుకోవాలి. ఇంకా గిన్నెలు అనేవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా ఆ రోజైతే ఇంకా పని ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇలా రెండు వైపులా ఒకవైపు ఏమో బిర్యానీ చేస్తున్నాను, ఇంకొక వైపు ఏమో చికెన్ కూడా చేస్తున్నాను. ఒకేసారి బిర్యానీ ఇంకా కూర కూడా రెడీ అయిపోతుంది. తర్వాత అయితే నేను కుక్కర్లో రైస్ కూడా పెట్టేసుకున్నాను మా పిల్లల కోసం. ఇలా చికెన్లోనైతే వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు పనులు అనేవి ఇంకా ఉంటాయి. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అనేవి వేసేసుకున్నాను.
సండే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడము, వాషింగ్ మిషన్లో బట్టలు వేయటము, ఇవన్నీ కూడా పనులు ఉంటూనే ఉంటాయి. ఏ పని కూడా చేయకుండా ఉండలేము, అన్ని పనులు చేయాలి. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంకా పిల్లలతోటి ఇంకా ఇంట్లోని గోలగోలగా ఉంటుంది. సామాన్లు ఎక్కడవక్కడ పడేస్తూ ఉంటారు. వాటన్నింటిని మళ్ళీ సర్దుకోవడము, కిచెన్ని నీట్గా పెట్టుకోవటము, ఇంకా ఇల్లు అయితే 2-3 సార్లు తుడుస్తూ ఉంటాను. 4-5 సార్లు తుడవటమే పనిగా పెట్టుకుంటాను. ఇలా మూతను పెట్టి చికెన్ అనేది ఉడికిస్తున్నాను. ఇక్కడైతే మేము భోజనాలు అనేవి చేసేసాము. ఇంకా బీచ్కి వెళ్ళాము, ఆర్కే బీచ్కి. ఈవినింగ్ 4కి బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుండి బీచ్కి 1 అవర్ పడుతుంది. మేమైతే గాజువాకలో ఉంటాము. బీచ్కి, ఆర్కే బీచ్కి వెళ్ళటానికి 1 అవర్ పడుతుంది. మేమైతే బైక్ మీద బీచ్కి వెళ్ళాము ఆ రోజు. బీచ్కి వచ్చిన తర్వాత ఇలా సండే కదా, ఇంకా రష్గా ఉంది. బీచ్లోని చాలామంది జనాలు అనేది వచ్చారు. బీచ్లోని మేము మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, బీచ్లోనే ఆడుకున్నారు. ఇలా ఈవినింగ్ అయితే మేము బీచ్కి వెళ్ళి అక్కడ బీచ్లోని 1 అవర్ ఉన్నాము. పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే రిటర్న్ ఇంకా బయలుదేరిపాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి.